కేసీఆర్ పాలనలో తెలంగాణ పోలీసులు దేశంలో నెంబర్ 1గా ఉన్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ 6 నెలల పాలనలో రాష్ట్రంలో నేరాలు ఘోరాలు పెరిగిపోయాయని వివరించారు. ఆఖరికి పోలీస్ శాఖ వెబ్సైట్ హ్యాక్ అయినా పట్టించుకునేవారే లేరని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. అందరికీ స్వేచ్ఛనిచ్చామంటూనే ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే సబిత మండిపడ్డారు. తెలంగాణలో పోలీసుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అధ్యక్ష. దేశంలోనే నెంబర్ 1 పోలీస్ ఎవరంటే ఖచ్చితంగా తెలంగాణ వైపు తిరిగి చూస్తారు అధ్యక్ష. ఆ విధంగా పోలీస్ పనితీరు ఉంటుంది అధ్యక్ష. ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతల అదుపులో ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుందనేది మనం అందరం వింటూ ఉంటాం. అదే దిశగా అడుగులు వేస్తూ ఉంటాం అధ్యక్ష. తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించారు అధ్యక్ష. పటిష్టమైన చర్యల వలన రాష్ట్ర పోలీసు తెలంగాణ రాష్ట్రం మీద చెరగని ముద్ర వేశారు అధ్యక్ష. దాంట్లో అనుమానమేం లేదు అధ్యక్ష. శాంతి భద్రతలకు ముఖ్యంగా మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ నిలిచింది అధ్యక్ష. దాన్ని పటిష్టత చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు ఇచ్చారు అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి వెళ్ళి ఉన్నారు. సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి వెళ్ళి వస్తూ కందుకూరు నుండి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 6 గంటలకు వస్తున్నారని 4 గంటలకు అధ్యక్ష అంగడి పెట్టనివ్వలేదు అధ్యక్ష. షాపులన్నీ బంద్ చేశారు అధ్యక్ష. మా లీడర్లను పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిండ్రు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? స్వేచ్ఛ ఇచ్చామంటున్నారు అధ్యక్ష. సోషల్ మీడియాలో గవర్నమెంట్కి అగెనిస్ట్గా పోస్టులు పెడితే అధ్యక్ష అరెస్ట్ చేస్తున్నారా లేదా అధ్యక్ష? బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు కదా అధ్యక్ష. జరిగి ఉంటాయండి. గతంలో పొరపాట్లు చేశాం కాబట్టి మార్పు తెస్తామని మీరు వచ్చారండి. మరి పొరపాట్లు చేసినామంటున్నారు కదా, మరి అదే ఫాలో అవుతున్నారు కదా మీరు కూడా అధ్యక్ష. చాలా స్వతంత్రంగా ఉన్నాము, స్వతంత్రం ఇచ్చినామంటున్నారు అధ్యక్ష. డెఫినెట్గా ఇచ్చున్నారు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే గారు ఒక డిపార్ట్మెంట్ని రివ్యూ చేసుకుంటే అది కూడా స్కూళ్ళ మీదనే అధ్యక్ష. గౌరవ కౌశిక్ రెడ్డి గారు జిల్లా పరిషత్లో నిలదీస్తే అధ్యక్ష కేసు పెడుతున్నారు అధ్యక్ష. కేసు పెట్టారు. కలెక్టర్ గారు కంప్లైంట్ మీద కేసు పెట్టారు. ఇదేం సిస్టమ్ అధ్యక్ష? ఈ 6 నెలల్లో 1,20,000 కేసులు రిజిస్టర్ అయినాయి అధ్యక్ష. ఉస్మానియా క్యాంపస్లో అధ్యక్ష నిరుద్యోగ యువకులకు సంబంధించిన ధర్నాలు జరుగుతున్నప్పుడు అధ్యక్ష అక్కడ ధర్నా చేయొద్దని క్యాంపస్ లోపలికి వెళ్ళి కూడా లాఠీచార్జ్ చేసిన సందర్భం చూసినాం అధ్యక్ష. అది మంచిది కాదు అధ్యక్ష. పోలీస్ శాఖకు సంబంధించిన వెబ్సైట్నే హ్యాక్ చేశారు అధ్యక్ష. ఇప్పటివరకు వాళ్ళు మళ్ళీ దాన్ని పునరుద్ధరించలేదు అధ్యక్ష. ఎవరు అడగాలి అధ్యక్ష? పోలీస్ శాఖను మీ వెబ్సైట్ ఎందుకు మళ్ళీ ఓపెన్ చేయలేదు, ఎందుకు పునరుద్ధరించలేదని ఎవరు అడగాలి అధ్యక్ష? ప్రభుత్వమే కదా. అందుకే ప్రభుత్వ వైఫల్యం అంటాను అధ్యక్ష. అధ్యక్ష, గతంలో వేరే రాష్ట్రం నుండి వచ్చిన అధికారులను అవమానించారు అధ్యక్ష. వాళ్ళు ఈ రాష్ట్రానికి అలాట్ అయినా, ఈ రాష్ట్రంలో వాళ్ళు సేవలు అందిస్తున్నా వాళ్ళకు వేరే రాష్ట్రం వాళ్ళనే మాట్లాడారు అధ్యక్ష. ఎలక్షన్ కన్నా ముందల అధ్యక్ష. మరి ఇప్పుడున్న డీజీపీ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష? ఇప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు అధ్యక్ష?